ప్రధాని మోదీ వరుసగా రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. ఇవాళ తెలంగాణలోని ఆదిలాబాద్కు వస్తున్నారు. తన 2 రోజుల పర్యటనలో ఆయన 15,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. వీటిలో ఎక్కువ భాగం విద్యుత్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులున్నాయి. మోదీ తన పర్యటనలో బీజేపీ బహిరంగ సభల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు. ఆదిలాబాద్ నుండి తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు ప్రధాని మోదీ. బీజేపీ ఫస్ట్ లిస్ట్ ప్రకటించాక తొలిసారి తెలంగాణకు వస్తున్నారు నరేంద్ర మోదీ. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే బీజేపీ నేతలు ఆదిలాబాద్ సీట్లు గెలిచి మోదీకి గిఫ్ట్ గా ఇస్తామంటున్నారు. దాదాపు 1,00,000 మందితో సభ నిర్వహిస్తున్నారు. మరోవైపు 43 ఏళ్ల తరువాత ఆదిలాబాద్ జిల్లాకు ప్రధాని వస్తూ ఉండడంతో మోదీకి ఘన స్వాగతం పలకనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఆయన పర్యటించనున్న ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి ప్రధాని మోదీ వస్తూ ఉండడంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రానికి సహకరిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ప్రతినిధి నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈ విషయానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తో నరేష్, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, సెక్యూరిటీ పరంగా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగే 43 ఏళ్ల తర్వాత ప్రధాని వస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం తరపున ఎలా ఉంటుంది రిసీవింగ్? కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానిని స్వాగతం పలికేందుకు ఆదిలాబాద్ చేరుకున్నారు. ఆదిలాబాద్ ఏరోడ్రమ్ హెలిప్యాడ్ నుంచి నేరుగా రోడ్డు మార్గంలో ఇంద్ర ప్రియదర్శిని స్టేడియంకు చేరుకున్నారు. సభ అధికారికంగా జరగబోయే కార్యక్రమాలకు సంబంధించిన సభ మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. అదే ప్రధానమంత్రికి సంబంధించిన టూర్లో షెడ్యూల్ 15 నిమిషాలు ఆలస్యంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. నాగ్పూర్ నుండి 15 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరి ఇక్కడికి ఆదిలాబాద్ చేరుకోబోతున్నారు ప్రధాని. 43 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ప్రధానమంత్రి ఆదిలాబాద్ రాబోతున్నారు. అధికారిక కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తూనే మరోవైపు బహిరంగ సభ, పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని 195 సీట్ల ప్రకటన తర్వాత తొలిసారిగా పార్లమెంట్ను టార్గెట్ చేస్తూ 400 సీట్లను టార్గెట్ చేస్తూ ఆదిలాబాద్ నుండే పార్లమెంటు సమర శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ఇక్కడి నుంచే ఉండబోతున్నాయి. తీవ్రమైన కృషి చేస్తున్నారు. ఆదిలాబాద్లో పాటుగా ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీకి సంబంధించిన సీట్ను ఖరారు చేయకపోయినప్పటికీ తెలంగాణలో 9కి సంబంధించిన సీట్లను ఇప్పటికే ఖరారు చేశారు. 17 టార్గెట్ పెట్టుకున్నారు తెలంగాణలో. ఆ 17 సీట్లను ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకుంటామని చెప్తున్నారు. బహిరంగ సభ జరగబోతుంది. బహిరంగ సభకు సంబంధించిన అన్ని ఏర్పాటు చేశారు. 1,00,000 మందికి పైగా జన సమీకరణ చేశారు. 18 గ్యాలరీల్లో ఈ సభ కొనసాగుతుంది. పిఎం ఇప్పుడే చేరుకున్నారు. ఎక్స్క్లూజివ్ మనము కాన్వాయ్ని చూడొచ్చు. పిఎం ఇప్పుడే చేరుకున్నారు. పిఎం చేరుకున్న తర్వాత ఆ ట్రయల్స్కి సంబంధించి ఐజీ కాన్వాయ్ వెహికల్ లోపలికి వెళ్తుంది. మరికొద్ది సేపట్లో పిఎం నేరుగా ఏరోడ్రమ్ నుంచి ఇంద్ర ప్రియదర్శినికి సంబంధించిన స్టేడియంకు రాబోతున్నారు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. హై సెక్యూరిటీ ఉంది. ఎక్కడికక్కడ దాదాపు 2,000 మంది పోలీసులతో కంటిన్యూ చేస్తున్నారు. 7 ఎస్పీలతో సెక్యూరిటీ కొనసాగుతుంది. అధికారికంగా 6,697 కోట్లకు సంబంధించిన బడ్జెట్ నిధులను ఇక్కడ శంకుస్థాపనలో భాగంగా చేయబోతున్నారు. కీలకంగా విద్యుత్తుకు సంబంధించి రామగుండం ఎన్టీపీసీకి సంబంధించిన 6,000 కోట్లతో దానికి సంబంధించిన శంకుస్థాపన వర్చువల్గా ఇక్కడ నుంచే జరగబోతుంది. సభా ప్రాంగణానికి కొద్ది దూరంలో మనం ఉన్నాము. ఏదైతే అధికారికంగా జరిగే సభా కార్యక్రమాలు ఉన్నాయో అవి 6,697 కోట్లకు సంబంధించిన సభా కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇంద్ర ప్రియదర్శిని స్టేడియంకు చేరుకున్నాడు. అధికారికంగా స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. అధికారిక కార్యక్రమాలు ముగిసిన వెంటనే బహిరంగ సభలో మోడీ పాల్గొనబోతున్నారు. మోడీ బహిరంగ సభ ద్వారా ఆదిలాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్రానికే కాక దేశానికి ఏ విధమైన ప్రసంగం ఉండబోతుంది, తెలంగాణను టార్గెట్ చేస్తూ ఇక్కడ నుండి 17 సీట్ల టార్గెట్గా జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల సమరశం కావడంతో తెలంగాణకు వరాల జల్లు ఉంటుందా? ఇప్పటికే అనేక ఆశలతో తెలంగాణకు సంబంధించిన జనం చూస్తున్నారు. కాషాయ శ్రేణులు కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ప్రధానమంత్రి స్పీచ్ ఏ విధంగా ఉండబోతుందనేది. ఇప్పటికే 667 కోట్ల నిధుల్లో ఇక్కడికే 437 కోట్లకు సంబంధించిన నిధులు ఆదిలాబాద్కే ఇవ్వబోతున్నారు. ఓవరాల్గానైతే ఆదిలాబాద్ నుండే పార్లమెంటు ఎన్నికల సమర శంఖారావాన్ని ప్రధాని మోడీ పిలుపునివ్వబోతున్నారు. ఇక్కడ కీలక నేతలు, అగ్రనేతలు పార్టిసిపేట్ చేయబోతున్నారు. మరికొద్ది నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి స్వాగతం పలకబోతున్నారు. రైట్ నరేష్.